హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే మైదా లేకుండా పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా నేనైతే మీకు చూపిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు కరెక్ట్ ప్రాసెస్ అనేది అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనమైతే పిజ్జాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక 2 కప్స్ చపాతీ ప్రిపరేషన్ కోసం 2 కప్స్ గోధుమ పిండికి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సరిపడా వాటర్ పోసుకుంటూ మనమైతే చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ పిజ్జా రెసిపీ కోసం అనే చపాతీ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ చపాతీ ఉంటుంది కదా, అలా అయినా సరే మీరు ఆ చపాతీస్ని యూస్ చేసుకొని పిజ్జా అయితే తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ మనందరం చపాతీ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఒక 3 మనము ఎక్స్ట్రా చేసుకున్నట్లయితే ఇలా మనకి నెక్స్ట్ డేకి ఇలా పిజ్జా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి మైదా లేకుండా, ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయకుండా హోమ్ మేడ్ హై ప్రోటీన్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే చపాతీ పిండిని మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతటినైతే కలిపేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే నేను ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకుంటాను. ఒక 20 మినిట్స్ తర్వాత మన పిండిని అయితే ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాల వరకు అయితే మంచిగా ఇలా కలుపుకొని మనమైతే చపాతీ ముద్దలు చేసుకోవాలి. ఇక్కడ మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఉండలు అనేవి మీడియం సైజులో, మన నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ ఎంత సైజులో అయితే ఉంటుందో అంత సైజులో మీరైతే ఉండలు చేసుకొని చపాతీలు చేసేసుకోవడమే. చపాతీ చేయడం అయితే అందరికీ తెలిసిందే కదండి, అందుకే నేను అంత డీటెయిల్డ్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ నేను ఒక 3 to 4 చపాతీ వరకు అయితే చేసేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. మన పిజ్జాలోకి చపాతీలు రుద్దడానికి పొడిపిండిని బేస్గా చేసుకొని నేనైతే ఇక్కడ తీసుకున్న ఉండలన్నిటినైతే చపాతీలుగా రుద్దేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పిజ్జా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు బయట ఫుడ్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా ఇంట్లోనే ఈజీగా మనకి చేసుకున్నామంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి భయం లేకుండా చక్కగా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినేయొచ్చు మనమైతే. ఇక్కడ నేను చపాతీని అయితే కాల్చుకుంటున్నానండి పెంకు పెట్టుకొని. చపాతీ అయితే రెడీగా చేసి పక్కన పెట్టుకున్నాను. మన నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక బటర్ స్లైస్ని మీరైతే యాడ్ చేసుకోండి. ఇలా బటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే కొన్ని పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేయబోతున్నాను. మన పిజ్జా మీద ఈ పన్నీర్ క్యూబ్స్ని నేను యాడ్ చేస్తాను. అందుకనేసి మనకి పన్నీర్ అనేది కొంచెం సాల్టీగా, కారంగా ఉండడానికనేసి నేనైతే ఇక్కడ ఉప్పు కారంలో బటర్ వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ అంతటిని సిమ్లో పెట్టుకొని మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాల వరకు అయితే మీరు ఫ్రై చేశారంటే గోల్డెన్ కలర్లోకి వస్తాయి మన పన్నీర్ క్యూబ్స్ అనేవి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాయి కలర్ అనేది. ఇలా మీరైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన పన్నీర్ అంతటిని. నేను ఇక్కడ 50 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ పన్నీర్ ఉన్న ఇష్టమే అంటే మీరు దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన పన్నీర్ అంతటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము చేసుకున్న చపాతీ ఉంది కదా, దాన్ని అయితే ఇలా రోల్ చేసుకొని సన్న సన్నగా మనము చపాతీ మొత్తంనైతే కట్ చేసుకోవాలి. ఏంటబ్బా ఈ ప్రాసెస్ అంతా భలే డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది అని చూస్తున్నారా? మరి మా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్, హెల్దీ రెసిపీస్ తయారు చేస్తేనే కదా వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేది. నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇష్టంగా మీకోసం వీడియోస్ చేస్తున్నాను అనేది అయితే మీరు ఖచ్చితంగా చూసి నన్నైతే ఇంకా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నేనైతే చపాతీ మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మన నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక 5 ఎగ్స్ వరకు అయితే బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ ఎగ్స్లోకి మనము నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ నేను ఒక పెద్దది సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను.
ఈ ఆనియన్ కూడా వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ మనము కారం వేసుకోవాలి. కారం నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశాను. మన రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ టొమాటోస్ని అయితే సన్నగా చాప్ చేసుకొని ఇక్కడ నేను సగం టొమాటోస్ ఇక్కడ వాడుతున్నాను. మిగతా సగం నేను ఎక్కడ యూస్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఇదంతా ఒక విస్కర్ తీసుకొని చక్కగా బీట్ చేస్తూ కలపాలండి. ఎంత చక్కగా మనం బీట్ చేస్తే మన పిజ్జా బేస్ అనేది అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల వరకైనా మీరు ఫాస్ట్గా విస్కర్తో బీట్ చేస్తే ఇలా మనకైతే తయారవుతుంది మన పిజ్జా బేస్. ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను కూడా వేసి మంచిగా ఒక 2 నిమిషాల వరకైతే నానాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మంచిగా కలుపుకుంటూ ఆ ఎగ్ దాంట్లో ఈ చపాతీ ముక్కలనేవి మంచిగా కలవాలి. మీకు ఒకవేళ విస్కర్తో ఇబ్బందిగా ఉందంటే చేత్తో అయినా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ మాత్రం మంచిగా మనకి చపాతీ అనేది ఎగ్ది కలుపుకున్న మిశ్రమంలో అయితే మంచిగా నానాలి. ఇప్పుడైతే నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయబోతున్నాను. మన అసలైన స్టెప్ ఏంటంటే పిజ్జా మేకింగ్. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్ని మొత్తం ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మీరు స్ప్రెడ్ చేయండి. చిన్నగా స్ప్రెడ్ చేసి దాన్ని ఏమి కదపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకైతే అలానే ఉంచాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి. మీడియం హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి పిజ్జా బేస్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీరు కుక్ చేయనిచ్చారంటే మంచిగా కుక్ అవుతుంది. మెల్లిగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్కగా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా నాకైతే సెకండ్ సైడ్ కూడా టర్న్ అయింది. ఇక్కడ నేనైతే సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ సైడ్ టర్న్ చేసిన తర్వాత మనమైతే పిజ్జాకి గార్నిషింగ్ అనేది చేయాలి కదా. మరి ఇక్కడ నేను ఈ క్యాప్సికమ్ ముక్కలని, టొమాటో ముక్కలని అన్నిటిని మంచిగా అరేంజ్ చేస్తున్నాను. మనకి ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా కానీ ఫస్ట్ మన కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తేనే మన నోటి దాకా ఆ ఫుడ్ అనేది వెళ్ళాలి అనిపిస్తుంది కదండి ఎవరికైనా. సో మనకి బయట పిజ్జాస్లో అయినా ఇలా నీట్గా డెకరేట్ చేస్తారు వాళ్ళు. నేను కూడా మనము ఏంచి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని, చీజ్, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ వేస్తున్నాను. ఇక్కడ చీజ్ మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ కొంతమంది పిజ్జా చీజీగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పిజ్జా చీజ్ ఎక్కువ ఉంటే ఇష్టపడరు. కాబట్టి మీ చాయిస్ అది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేయొచ్చు, లేదా తక్కువ అంటే తక్కువ. ఇలా చీజ్ కూడా వేసుకున్న తర్వాత మీరైతే మూత పెట్టుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి. ఒక్క 5 నిమిషాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత మన పిజ్జాని చూడండి, మంచిగా చీజ్ కూడా కరిగిపోయి చాలా యమ్మీగా కనిపిస్తుంది. సూపర్గా అయితే మన పిజ్జా రెడీ అయిపోయింది. హై ప్రోటీన్తో నిండుకున్న పిజ్జా అండి ఇదైతే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన రెసిపీని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అని అంటే మీరు నాకు కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.